వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు షర్మిలకి ఇస్తారా ఇవ్వరా, ఇది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. ఎందుకంటే చేరిన వెంటనే ఆమెకి మరి పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పగిస్తారని అందరూ అనుకున్నారు. మరి ఏంటో విచిత్రంగా ఇప్పటివరకు దానికి సంబంధించిన కార్యక్రమాలు ఏవి స్టార్ట్ కాలేదు. ఈ లోపల ఏమైంది అంటే షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా వద్దు, మీరు వేరే బాధ్యతలు ఏమైనా అప్పగించండి అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ హర్షకుమారు మొదలుపెట్టారు. ఆయన అన్న దాంట్లో కూడా పాయింట్ ఉన్నది. ఈ ఏదో ఒక వ్యక్తి చుట్టూతా తిరిగే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీలో నడవు. కాంగ్రెస్ పార్టీలో పూర్తి అది డెమోక్రటిక్ పార్టీ, మొత్తం అంతా కూడా డెమోక్రటిక్గానే నడుస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో కార్యక్రమాలు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అటువంటిది ఈ వ్యక్తి వస్తేనే పార్టీ బతుకుతుంది, ఈ వ్యక్తి బాధ్యతలు స్వీకరిస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతా మారిపోతుంది, ఇటువంటివి నడవు అని చెప్పి హర్ష్ కుమార్ స్టేట్మెంట్ తోటి మనకు అర్థమవుతుంది. షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అంటే పిసిసి అధ్యక్షురాలుగా ఒకవేళ బాధ్యతలు స్వీకరిస్తే అన్న మీద ఫైట్ చేస్తుందా, ఇది ప్రధానమైన అనుమానం అందరికీ కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ముఖ్యమంత్రిగా ఉన్న అన్నం మీద పోరాటం చేయాలి. ఈ పోరాటం షర్మిల చేయగలుగుతుందా, ఇది ప్రధానమైన అనుమానం. ఎందుకు ఈ అనుమానం వస్తున్నది అంటే అన్న ఏదైనా చేస్తాడని భయపడి తెలంగాణకి పారిపోయి వచ్చింది షర్మిల. అందువల్ల మళ్ళీ ఇప్పుడు భయం తగ్గిందా అంటే అన్న అంటే భయం తగ్గిందా షర్మిలకి? ఏంటి కాంగ్రెస్ పార్టీలో చేరటం వెనక ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగిస్తే షర్మిల ఎట్లా వాటిని నిర్వర్తిస్తుంది? వైఎస్ షర్మిల అసలు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పిందంటే నేను తెలంగాణ కోడల్ని ఏం చెప్పింది. ఇదే విషయాన్ని హర్షకుమార్ ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. అసలు ఆమె తెలంగాణ అమ్మాయి, తెలంగాణ కోడలు కదా, తెలంగాణ కోడలికి ఆంధ్రప్రదేశ్ పిసిసి బాధ్యతలు ఎట్లా అప్పగిస్తారని అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు షర్మిల ఏం చెప్పాలి అంటే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కూతుర్ని, పులివెందుల బిడ్డని ఏం చెప్పుకోవాలి ఇప్పుడు. మరి ఇప్పటివరకు అటువంటి స్టేట్మెంటు ఆమె దగ్గర నుంచి రాలేదు కాబట్టి ఆమెని మాత్రం తెలంగాణ బిడ్డనే అనుకోవాలి. మరి ఎందుకంటే హర్షకుమార్ కూడా మామూలు ఆషామాషి వ్యక్తి కాదు, ఆయన చాలా సీనియర్ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడుగా చేయాల్సిన అన్ని అర్హతలు ఆయనకు ఉన్నాయి, అంత సీనియర్ నాయకుడు. అటువంటి సీనియర్ నాయకుడిని పక్కన పెట్టి ఆ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కార్యకలాపాలు కూడా చేయలేదు. అటువంటి హర్షకుమారు ఇప్పుడు షర్మిలకి అడ్డు చెప్తున్నాడు. తెలంగాణ పిల్లకి నువ్వు ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతను ఎట్లా అప్పగిస్తావు, ఈ విధంగా అప్పగించడానికి వీల్లేదు అని ఆయన చెప్తున్న మాటలు మాత్రం ఆయన ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అనిపిస్తున్నది. అయితే ఇప్పుడు షర్మిల ఏం చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ బాధ్యతలేవి అప్పగించలేదు, పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలని పెట్టలేదు. పెట్టక ముందరే ఈ ఆర్గ్యుమెంట్ అంటే ఇంత ధైర్యంగా ఇంత ఓపెన్గా కూడా ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు షర్మిల గురించి. ఎవరు హర్షం వ్యక్తం చేస్తూ ఎవరు షర్మిలకి ఆహ్వానం కూడా పలకలేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఉన్న నాయకులు ఎవరూ కూడా షర్మిల చేరటం వల్ల మాకు చాలా మేలు జరుగుతుందని ఎవరు చెప్పలేదు. వైసీపీలో ఇంతకాలం కీలకమైన
పాత్ర పోషించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం నేను షర్మిలతోటే వెళ్తానని చెప్పాడు. అదేవిధంగా కాపు రామచంద్రారెడ్డి ఆయన కూడా నేను కాంగ్రెస్ పార్టీలో చేరతానని చెప్పాడు. అంటే వీళ్ళిద్దరూ బయట నుంచి వచ్చే వ్యక్తులే తప్ప ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరూ కూడా షర్మిల మీద పాజిటివ్గా మాట్లాడలేదు. ఈ రోజు నుంచి హర్షకుమార్ రూపంలో నెగిటివ్గా మాట్లాడటం స్టార్ట్ అయిపోయింది. ఈ దశలో కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, షర్మిల దానికి ఎట్లా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.